ఒక యూట్యూబర్ రిపోర్టర్ హైదరాబాద్ సంబంధించినటువంటి కేవీ రెడ్డి తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయమై యూట్యూబ్లో మాట్లాడిండి అనేటువంటి ఒక పేరుతోటి బొబ్బిలి సర్కిల్ బడంగి అనేటువంటి ఒక పోలీస్ స్టేషన్లో, విజయనగరం జిల్లా బడంగి అనేటువంటి ఒక పోలీస్ స్టేషన్లో ఒక కేసుని నమోదు చేయడం అనేది జరిగింది. ఇదేంటంటే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడిండి అనేటటువంటి పేరుతోటి అతని మీద ఒక తప్పుడు కేసుని కట్టడం అనేది జరిగింది. అటు కేసుని అడ్డం పెట్టుకొని రిపోర్టర్ అయినటువంటి కేవీ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం విజయనగరం జిల్లా బొబ్బిలి సర్కిల్కి సంబంధించి బడంగిపేట SHO సంబంధిత మొత్తం ఒక 6-7 మంది పోలీస్ సిబ్బందితోటి వచ్చి ఈరోజు కేవీ రెడ్డి రిపోర్టర్ని పట్టుకుపోవడం కోసం ప్రయత్నం చేయటం అనేది జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి లోకల్ రిపోర్టర్స్, మీడియా మిత్రులందరూ కూడా పోలీసులు మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తారు, 41A CRPC పాతది కానీ కొత్తది 35(3) అనేటటువంటి ఒక BNS యాక్ట్ ప్రకారంగా ఈ కేసులలో నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు అనేది మా మీడియా సోదరులు, హైదరాబాద్ మీడియా సోదరులు అందరూ కూడా మా నోటీసులు పెట్టడం అనేది జరిగింది. ఒక న్యాయవాదిగా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు స్పందించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందని కేవీ రెడ్డి రిపోర్టర్ ఇంటికి ఇక్కడ రావటం అనేటువంటి జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి CA గారితో మాట్లాడినాం. సార్, మీరు ఇది బిలో 7 years పనిషబుల్ అఫెన్స్, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటటువంటి ఒక జడ్జిమెంట్లో గౌరవ సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు ఇచ్చింది. ఇది మీరు పెట్టినటువంటి ఈ కేసు కూడా 152 కానీ 191 కానీ ఇవన్నీ కూడా బిలో 7 years పనిషబుల్ అఫెన్సెస్. మీరు నోటీస్ ఇవ్వండి, 35(3) ఆఫ్ BNS యాక్ట్ కింద నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇచ్చిన తర్వాతనే మీరు మా రిపోర్టర్ని తీసుకుపోవాలి తప్ప తీసుకుపోతే మాత్రం బాగోదు అనేటటువంటి విషయం కూడా మరి వారి దృష్టికి తీసుకుపోవడం అనేది జరిగింది. దాన్ని చాలాసేపు గంటల తరబడి చర్చ జరిగింది. మరి మీ ట్రాన్సిట్ వారెంట్ మీద మేము తీసుకుపోతాం, లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అనేటటువంటి విషయం కూడా చెప్పారు. ట్రాన్సిట్ వారెంట్ అమలు పరచాలన్నా లోయర్ కోర్టులో, లోకల్ కోర్టులో ఒక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ లేకపోతే మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ముందల మీరు అమలు పరచాలన్నా, హాజరుపరచాలన్నా, ట్రాన్సిట్ వారెంట్ అమలు పరచాలంటే ముందు 41A CRPC అమలు పరచాలి, లేదు కొత్త చట్టం 35(3) ఆఫ్ BNS యాక్ట్ని అమలు పరచాలి. అది ఇవ్వకుండా అరెస్ట్ చేసేటువంటి అధికారం మీకు లేదు. మీరు అట్లా వేస్తే మాత్రం చట్ట ప్రకారంగా మీరు చిక్కులు పడతారు. మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ కింద మేము కూడా కేసులు వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, వద్దు అని చెప్తే వచ్చినటువంటి ఆఫీసర్ కూడా అర్థం చేసుకున్నారు, విన్నారు. మరి కేవీ రెడ్డి మన రిపోర్టర్ యూట్యూబర్కు ఈరోజు 41A CRPC కింద నోటీస్ ఇచ్చి ఇప్పుడే 9:09 సంబంధిత SHO గారు, CA గారు నోటీస్ ఇవ్వడం 41A CRPC కింద అంటే లేటెస్ట్ చట్టం 35(3) BNS యాక్ట్ ప్రకారంగా ఈ నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ నోటీసులో మన కేవీ రెడ్డి గారిని 19/4/2026 నాడు సంబంధిత పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్టర్ వారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పేసి అపియర్ స్వతహాగానే న్యాయవాదిని పెట్టుకుని కానీ అపియర్ కామని చెప్పేసి వాళ్ళ ఆదేశాలు ఇస్తూ నోటీసు ఇవ్వటం అనేటువంటి జరిగింది. నేను ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి పోలీసులకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి పోలీసులకు కానీ ఒక్క న్యాయవాదిగా డిమాండ్ చేస్తున్నా, మీరు అధికారంలో ఉండేటటువంటి పార్టీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ మీకుండేటటువంటి అధికారాలను ఉపయోగించుకొని మరి పోలీసుల మీద ప్రెషర్ చేసి, అమాయకులైనటువంటి పోలీసుల మీద ప్రెషర్ చేసి, రిపోర్టర్ల మీద, ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదుల మీద, లేదు ప్రజా సంఘాలలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి సోషల్ యాక్టివిస్టుల మీద మీ యొక్క దాడులు ఆపండి, దౌర్జన్యాలు ఆపండి, ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలని ఆపండి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇలా పోలీసులకు కూడా క్లియర్గా చెప్పదలుచుకున్నాం, ఇవాళ ఒక పార్టీ అధికారంలో ఉంటుంది, వాళ్ళు ఉరికిస్తే న్యాయం కోసం పనిచేసేటటువంటి రిపోర్టర్ల మీద, ప్రజాతంత్రవాదుల మీద, సంఘ సోషల్ యాక్టివిస్టుల మీద దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం
అనామత్ ఎత్తుకపోవటం, డిటైన్ చేయటం, రిమాండ్ చేయటం అనేటువంటిది చట్ట వ్యతిరేకం. మీరు అలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు ఏ పోలీసులు చేసినా న్యాయవాదులుగా మేము ఊరుకోం. ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయవాదులుగా మేము ముందరికి వస్తాం. అన్యాయం గురి అయినటువంటి బాధితుల పట్ల నిలబడతాం. కోర్టుల్లో కంటెంప్ట్ కేసులు వేస్తాం. క్రిమినల్ కేసులు కూడా పెట్టించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే న్యాయం మీరు ఆలోచించండి, చట్టాన్ని ఫాలో కాండి. చట్ట వ్యతిరేకంగా చేసేటటువంటి కార్యక్రమాలకు ఎవరు పాల్పడ్డా, పోలీసులు పాల్పడ్డా కూడా ఊరుకునేది లేదు. హైకోర్టులలో రిట్లు వేస్తాం, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ వేస్తాం అని మీ అందరి నోటీసులు పెడుతున్నాం. ముఖ్యంగా చట్ట వ్యతిరేకంగా ఏ రిపోర్టర్ని అరెస్ట్ చేయొద్దు. ఏ రిపోర్టర్ మీద దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా, ఏ రిపోర్టర్ని అరెస్ట్ చేసినా న్యాయవాదులుగా మేము ఊరుకోమని మీ అందరి నోటీసులు పెడుతున్నాం. కాబట్టి చట్ట ప్రకారం మీరు చట్టాన్ని అమలుపరచండి. బిఎన్ఎస్ అమలుపరచండి, బిఎన్ఎస్ అమలుపరచండి. చట్ట ప్రకారం మీరు చేయండి తప్ప ఈ రకంగా చేయొద్దని చెప్పేసి మేము రాష్ట్ర పోలీసుల్ని, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులందరినీ కూడా కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో లేదు ఏ రాష్ట్రంలోనైనా రిపోర్టర్లకు జోలికి వస్తే ఒక న్యాయవాదులుగా మేము ఊరుకోమని చెప్పేసి కూడా ఒక న్యాయవాదిగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. సమస్య ప్రశాంతంగా నోటీస్ ఇచ్చి మరి సంబంధిత పోలీసు అధికారులు వెళ్ళిపోతున్నారు కాబట్టిగా దీన్ని ఇంతటితోటి మరి భవిష్యత్తులో ఈ రకంగా ఎవరు కూడా రిపోర్టర్ల ఇండ్ల మీద దాడులు చేయటం, రిపోర్టర్లని ఎత్తుకపోవటం, దొంగల్ని రిపోర్టర్లు ఏం చేశారండి, ఒక చట్టపరమైనటువంటి పద్ధతులలో వాళ్ళు వార్తలు రాస్తారు, యూట్యూబ్లలో వ్యాఖ్యానాలు చేస్తారు, లేదు టీవీలలో డిబేట్స్ పాల్గొంటారు. ఒకవేళ ఏ యూట్యూబర్ అయినా, ఏ రిపోర్టర్ అయినా చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేసినప్పుడు చట్ట వ్యతిరేకమైన పనుల మీద మీరు కేసులు కట్టండి. చట్ట ప్రకారంగా మీరు చర్యలు తీసుకోండి తప్ప చట్ట వ్యతిరేకమైనటువంటి పద్ధతులలో మీరు తీసుకుపోవడం, 3rd డిగ్రీలు ఉపయోగించడం చేయొద్దని నేను కోరుతున్నా. గతంలో ఇదే రిపోర్టర్ని కర్నూలుకు సంబంధించినటువంటి పోలీసులు తీసుకుపోయి 3 రోజులు అక్రమంగా డిటైన్ చేసి మరి చట్ట వ్యతిరేకమైనటువంటి పద్ధతులలో వాళ్ళు 3rd డిగ్రీలు ఉపయోగించారు. వాళ్ళని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ మీద కూడా మేము కేసులు వేస్తాం. కావాల్సినటువంటి రక్షణ న్యాయవాదులకు కల్పించేటందుకు ఒక న్యాయవాదులుగా రిపోర్టర్లకు మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి అందరూ నోటీసులు పెడుతున్నాం. థ్యాంక్ యూ.